సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశము మత్తయి సువార్త 27వ అధ్యాయము 39 నుంచి 44 వరకు నేనే చదువుతున్నాను. ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలూచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడవైతే శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు, ఇజ్రాయేలు రాజు కదా, ఇప్పుడు శిలువ మీద నుండి దిగిన ఎడల వాని నమ్ముదుము, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పెను గనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వానిని తప్పించునని చెప్పిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే నిందించిరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ విమర్శిస్తున్నారు. ఒక ప్రక్క నుంచి ఆయన సిలువ, యాగము, భయంకరమైన అన్యాయపు తీర్పు, చాలా భయంకరమైనటువంటి శరీర శ్రమ శోధన అనుభవిస్తున్న ఆయన్ని విమర్శించడం మొదలుపెట్టారు. వీళ్ళందరూ విమర్శ చేస్తున్నారు. ఎవరు విమర్శించిన వాళ్ళు? ఆయన తాలూకా వాళ్ళే. విమర్శిస్తున్న వాళ్ళందరూ సొంత జనాంగము యూదులు. అంత మాత్రమే కాదు, ఈయన రబ్బీ కదా, మిగతా ఉన్నటువంటి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు, వీళ్ళందరూ ఆయనకి సంబంధించినటువంటి జాబులో ఉన్న వాళ్ళే. అలాంటి వాళ్ళందరూ కూడా ఈయన్ని విమర్శ చేస్తూ ఉన్నారు. దేవాలయము పడగొట్టి 3 రోజుల్లో కట్టేస్తానన్నావు కదా, ఆ శిలువ నుంచి దిగిపోయి నీకు నువ్వే ప్రూవ్ చేసుకోవచ్చు కదా, నేను దేవుని కుమారుణ్ణని చెప్పావు కదా, నిజంగా ఈయన దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడైతే నిజంగా ఇప్పుడు జరుగుతుంది అది, లేకపోతే మనం ఎందుకు నమ్మాలి ఇతన్ని అనుకుని విమర్శ చేస్తూ నానా మాటలు అంటూ తలలు ఊపుకుంటూ, అంటే విమర్శ చేసేటప్పుడు తల తిప్పుతూ మాట్లాడుతూ ఉంటారు కదా, కళ్ళు తిప్పుతూ మాట్లాడుతూ ఉంటారు కదా. ఎవరినైనా ఇదాన్ని అన్నప్పుడు మన మొహం అంత ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుంది? అదొక రకంగా విమర్శిస్తూ ఉంటారు, మూతి ముక్కు ఏకం చేసి. అంటే వీళ్ళు తలలు ఊపుకుంటూ అలా ఇష్టానికి వెట్టకారంగా విమర్శిస్తున్నారు అనేటువంటి, అందుకని వీళ్ళ తలలు ఊచుచు అంటే అక్కడ రాసింది కదా, అలాగా ఆయన్ని రకరకాల విమర్శల చేత హింసిస్తున్నారు వాళ్ళు అక్కడ. ఇక బందిపోటు దొంగలు కూడా అలాగే అంటున్నారు. ఆయన కూడా ఉన్నటువంటి ఆయనకి ఇరువైపులా ఉన్న బందిపోటు దొంగలు కూడా నిజమే కదా, వాళ్ళు అంటున్న దాంట్లో తప్పే ఉంది, నువ్వు నిజంగా దేవుడు అయితే అలాగే వచ్చి మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పి వాళ్ళు అన్న మాటలకి వీళ్ళు కూడా బందిపోటు దొంగలను కూడా అలాగే నిందించారు, ఆయన్ని విమర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ పాటలన్నీ కూడా మనం ఏం మాట మాట్లాడినా అసలు మన మాట నోట్లో నుంచి వచ్చిన వెంటనే దేవుడు వింటాడా లేదనేది ఈరోజు ప్రశ్న. వింటారంట దేవుడు? వింటారా? ఆయన ఏమంటున్నాడంటే చూడండి ఒక్కసారి 94వ కీర్తన 9వ వచనంలో చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఎలా వింటాడో రాయబడి ఉంది. 94వ కీర్తన 9వ వచనం, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా. ఇంకక్కర్లేదు, మనకి చెవే కావాలి కదా. వింటారంట దేవుడు, ఎందుకంటే మన చెవులను నిర్మించిన వాడు మన దేవుడే కాబట్టి ప్రతిదీ వినేస్తాడంట ఆయన. ఆయన ఎవరైనా మనల్ని విమర్శించినా వినేస్తాడంట, ఎవరినైనా అపహసించినా వినేస్తాడంట, ఎవరైనా సణుక్కున్నా వినేస్తాడంట. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇద్దరు ఆయన కొరకు మాట్లాడుకుంటున్నా ఆయన వినేస్తాడంట, తిట్టుకుంటున్నా వినేస్తాడంట, సణుక్కుంటున్నా వినేస్తాడంట, ఆయన గురించి మాట్లాడుకుంటున్నా వినేస్తాడంట, అన్నీ తెలుసంట ఆయనకి. ఎందుకంటే ఈ చెవులను నిర్మించిన వాడు ఆయనే కాబట్టి, నేనే నీ చెవులను నిర్మించాను, నువ్వు మాట్లాడిన ప్రతి మాట నేను వినకుండా ఉంటానా అనేటువంటిది ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు అనుకున్న మాటలన్నీ వినేశారా లేదా? దేవుడు వినేశారు. ఇవన్నీ వినేస్తున్నారు, ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో వింటున్నారు ఆయన. ఇప్పుడు ఇంకొక దొంగ ఏమన్నాడంటే, ఆగండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మనం దొంగలం కాబట్టి మనకి శిక్ష సరి అయినదే. ఆయన ఏ తప్పు చేశాడని ఆయన అలా శిక్షించారు? నాకెందుకు ఆయన దైవ కుమారుడనే అనిపిస్తుంది కాబట్టి, యేసు నీ రాజ్యంలోనికి నీవు వెళ్ళేటప్పుడు నన్ను నీవు జ్ఞాపకం చేసుకుంటావా అని అడిగారు. ఆయనకి ఈ దొంగకి ఈయన ఏమన్నా ముందు నుంచి తెలుసా? తెలీదు. అక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ అంతా ఈయన చూస్తున్నాడు. ఈయన సహనము,
ఈయన యొక్క దేవుని ప్రేమ, ఆయన సహించిన విధానము, నోట్లో నుంచి ఒక్క చెడ్డ మాట కూడా, ఒక తిట్టు మాట కూడా ఆయన నోట్లో నుంచి రాకుండా, విమర్శించిన వారిని శపించకుండా, ఆయన తిడుతున్న వారిని ఏమి మాటలాడకుండా, అది వదకు తేబడిన గొర్రెపిల్లలాగా ఈయన కనిపిస్తున్నాడు. ఇద్దరు చూస్తున్నారు కానీ ఒక దొంగకి చాలా చక్కగా కనిపిస్తున్నాడు. ఈయన దేవుని కుమారుడే అన్నట్లు కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఇంకొకటి ఏమంటున్నాడు, నోరు మూసుకొని కూర్చున్నా బాగుండు. అవును కదా, వాళ్ళు అంటున్న మాటలన్నీ కరెక్టే. నువ్వు ఒకవేళ నిజంగా దేవుని కుమారుడు అయితే నీకు నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అతడు విమర్శ చేస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు మన మాటల యొక్క ప్రభావము, మన వినికిడి యొక్క ప్రభావము, దేవుడు వింటాడా లేదా అనేది కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎవరినైనా మనం ఎప్పుడైనా విమర్శిస్తూ ఉంటాం కదా, విమర్శించినప్పుడు ఏం జరుగుతుంది? మనకి నచ్చలేదు వాళ్ళు ఎవరో, అందుకని చెప్పి మనం విమర్శించాం వాళ్ళని. వాళ్ళు నువ్వు అనుకుంటున్నావు నీ సొంత అక్కే కదా విమర్శించావు అనుకుంటున్నావు, నీ సొంత చెల్లే కదా ఈమెను విమర్శిస్తుంది అనమాట. మా చెల్లే కదా, నేను తిట్టుకుంటాను లేకపోతే నవ్వుకుంటాను, మీకెందుకు అని అడుగుతుంటారు అన్నమాట పక్కన వాళ్ళని, వాళ్ళిద్దరు సరిగ్గా ఉన్నప్పుడు. లేకపోతే వీళ్ళు కలిపి ఇంకొకరిని వేసేస్తారు, లేకపోతే వాళ్ళు కలిపి వీళ్ళని ఏదో అంటుంటారు. ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే విధానంలో ఇద్దరు కలిసి సణుక్కుంటున్నారు మోషే గారి మీద. మిరియాము అహరోను విమర్శించుకొని ఆయన మీద తిట్టుకుంటున్నారు ఇద్దరు. ఈయనేంటి గొప్ప ప్రవక్త దిగొచ్చాడు. చూడండి వాళ్ళ మాటలు, మనకు లేవా కలలు, మనకు లేవా దర్శనాలు, మనతో మాట్లాడేంటి దేవుడు, ఈవిడితోనే మాట్లాడతాడా, ఈయనతోనే ఈ మాటలు అన్నారా లేదా? అన్నారు. చూడండి ఒక్కసారి సంఖ్యాకాండం 12వ అధ్యాయము 1వ వచనం నుంచి కూడా చదువుతాను నేను. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లు చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించినా ఆయన మా చేత పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా మాట, చూడండి చిన్న మాట కూడా వినేస్తాడు ఆయన. ఎంత క్లియర్గా ఇక్కడ రాసిందంటే వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారని రాస్తే సరిపోను, అక్కడ కాదట. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటే యెహోవా ఆ మాట, ఆయనకి ఇంకేమీ పని లేదా ఏంటి? ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటుంటే అలా వినేస్తారా అంటే, చాలా సందర్భాలు ఇలా అంటాం కదా, గోడకి చెవులుంటాయని. అదే ఆయన అంటారా లేదా? అలా అనుకుంటాం కదా, అమ్మమ్మ స్లోగా మాట్లాడండి. చూడండి ఎవరైనా ఎవరి గురించి మాట్లాడుకున్నప్పుడు ఎవరు ఉండక్కర్లేదు, ఈ గదిలో వాళ్ళిద్దరే ఉంటారు, అయినా స్లోగా మాట్లాడుకుంటుంటారు. ఇంకొకరి గురించి మాట్లాడుకున్నారు, వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళు ఇంకో ఊర్లో ఉన్నారు, కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పుడు సైకలాజికల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఆవిడ ఈవిడ అనుకో ఇక్కడ కూడా స్లోగా మాట్లాడుకుంటుంటారు. ఎందుకంటే వీళ్ళకి కూడా ఇక్కడ కూడా భయం అనమాట, గోడలకి ఏమైనా చెవులు ఉంటాయేమో అని భయం. ఆ గోడలకి చెవే మన దేవుడు. ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన మాట వినేశారని రాసింది. యెహోవా ఆ మాట వినేను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇప్పుడు వెంటనే ఇన్వాల్వ్ అయిపోయారు ఆయన, వినేసి ఊరుకోలేదు. వెరీ నెక్స్ట్ మూమెంట్ మాట్లాడేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? యెహోవా భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు అయినా చెప్పేస్తున్నాడు అక్కడ. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. తర్వాత యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారానికి రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు అంటే ఇమ్మీడియట్గా ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు దేవుడు. ఇక్కడ మాట్లాడి నేను అర్జెంట్గా ఎక్కడికి రావాలి? ప్రత్యక్ష గుడారం దగ్గరికి రండి మీరందరూ, మీతో నేను మాట్లాడాల్సిన పని ఉందని పిలిచారు ఆయన. యెహోవా మేఘస్తంభములో ప్రత్యక్ష గుడారం దగ్గరికి దిగొచ్చేశాడు ఆయన. దిగొచ్చి ద్వారము వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన ఇలా చెప్తున్నారు, నా మాటలు వినుడి. మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవా నాకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో. చూడండి మనందరికీ కూడా ఇవి జరుగుతూ ఉంటాయి కదా, కల వస్తుంది కదా, మనకి దర్శనాలు వస్తుంటాయి కదా. డైరెక్ట్గా దర్శనాలు కొంతమంది ప్రార్థనలో ఉన్నప్పుడులా రాకపోయినా కళలో మాట్లాడుతుంటారు మనతో దేవుడు. కళలు వస్తుంటాయి మనకి కొన్ని కళలు. కొంతమందికి దర్శనము ద్వారా మాట్లాడి కళలో కూడా కన్ఫర్మ్ చేస్తారంట ఆయన. ఆయన చెప్తున్నాడు అలా, నేను కళలతో వాళ్ళతో మాట్లాడతాను. నా సేవకుడైన మోషే అలాంటివాడు కాదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఆయనేనేంటి ప్రవక్త, ఆయనకేనేంటి కళలు వస్తాయి, ఆయనకేనేంటి దర్శనాలు వస్తాయి, ఆయనతోనేనా దేవుడు మాట్లాడతాడు, మాతో మాట్లాడేంటి, ఆవిడేదో చాలా ఆయనదో పెద్ద ఫోజ్ కొట్టేస్తున్నాడు అంటుంటాం కదా. ఇది విమర్శ. మాకు లేదేంటి తలాంతు, మేమే ప్రార్థన చేసుకుంటాం ఆవిడ చెప్పకపోతే. ఇలాంటివి విమర్శలు చేస్తూ ఉంటారు అనేక సందర్భాలలో. సేమ్ ఇలాగే మోషే మీద విమర్శ చేస్తే ఆయన క్లారిటీ ఇస్తున్నాడు. వస్తాయి, మీకు కళలు వస్తాయి, ఆయనకి వస్తాయి. మీకు కళలు వస్తే ఎలా ఉంటుందంటే మీకు అర్థమయ్యేటట్లు, ఎవరో మీ ఇంటికి చుట్టాలు వచ్చారంట, అప్పుడు మీకు ఏదో ఒక నూనె కొండ తెచ్చారంట, ఆ నూనె కొండ మీరు మూల పెట్టారంట. ఒకసారి కుమారికి అలాంటి దర్శనం కళ వచ్చింది.
ఆ నూనె కుండ మూలన ఉన్నదంట. ఇంకా అది ఉన్నంతసేపు సమృద్ధి ఉందంట. అంటే వాళ్ళ నాన్నగారు ఆ రోజు వాళ్ళ ఇంటికి వచ్చారు. అంటే ఏంటి, దర్శనాల ద్వారా, కళల ద్వారా నీకు జరగబోయే సంగతుల గురించి ఇలా కళల ద్వారా నేను ఇలా మాట్లాడతాను. కానీ మోషే అలాంటోడు కాదు. మోషేకి అంత డైరెక్ట్. నేను ఒక స్నేహితుడితో మాట్లాడుకున్నట్లు ముఖాముఖి మాట్లాడుకుంటాం నేను మోషే. హల్లెలూయా అని దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం. ఆయన గురించి మీరు ఇలా విమర్శ చేసుకోవడానికి మీకు ఏం పట్టింది? అసలు మీకెందుకు ఆ కూషు దేశపు స్త్రీ సంగతి? మీకెందుకు ఆయన కళలు, ఆయన దర్శనాలు, ఆయన కృపావరాలు, ఆయన వాగ్దానాల గురించి మీకెందుకు? ఆయన నా సేవకుడు, నా ఇల్లంతటిలో ఆయన సాత్వికుడు, నమ్మకమైన వాడని చెప్పి చాలా కోపపడి వీళ్ళను తిట్టి అప్పుడు అంటున్నాడు, ఒక్క తండ్రి కోపం వచ్చినప్పుడు ముఖం మీద ఉమ్మి వేస్తే ఎలా అయితే సిగ్గుపడి 7 దినాలు కడగా మూలనుంటారో ఆ పరిస్థితి యొక్క మిరియాముకి రప్పించండి అని చెప్పాడు. ఆయన మాట్లాడిన వెంటనే ఆమెకి కుష్ఠరోగం అక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఆవిడని కడగా ఉంచారు. ఆవిడ సిగ్గుపడి కుష్ఠరోగంతో చాలా దూరంగా వెళ్ళిపోయినటువంటి సందర్భాన్ని అక్కడ చూస్తున్నాం. మనం దీని నుంచి ఏమి నేర్చుకుందాం? వెళ్ళి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని విమర్శించారు, ఆయనని అపహసించారు. ఆయన ఏం పెద్ద గొప్పోడేంటి, మనలాగే చూడు, ఆయన కూడా బాధపడుతున్నాడు. అదే దేవుడైతే అవన్నీ కూడా చేసుకొని వస్తాడు కదా. అయ్యో ఏంటి సేవకులకి అలాంటివి వచ్చినాయా? వాళ్ళు సేవకులు కదా, వాళ్ళకి ఎందుకు అలాంటివి వచ్చినాయి? సేవకులు కదా, వాళ్ళకి దర్శనాలు రావట్లేదా? సేవకులకి అలాంటి శ్రమలు ఎందుకు వచ్చినాయి? అసలు సేవకులు ఇలా ఉండకూడదు అని చెప్తుంటారు. అంటే వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు, వాళ్ళకి నష్టాలు వచ్చినప్పుడు, వాళ్ళకి వ్యాధులు వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఏమైనా పాడైపోయినప్పుడు, లేదంటే ఇంట్లోంచి చాలామంది ఆడపిల్లలు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట కొన్ని సందర్భాలలో, కొన్ని చాలా గృహాలలో చాలా. అలాంటప్పుడు అన్నీ ఇది సేవకులకి రావాల్సింది కాదు, ఆయన నిజమైన సేవకుడు అయితే ఇది జరగాల్సింది కాదని విమర్శిస్తూ ఉంటారనమాట. ఎప్పుడు ఎలా ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు. వాళ్ళు కూడా మనుషులే కదా. మరి ఈయన పాపం కూషు దేశపు స్త్రీని ఎందుకు చేసుకున్నాడో, అక్కడ పరిస్థితి ఏంటో, ఆయనకి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో అది ఆయనకే తెలుసు. వీళ్ళకి ఎందుకు ఇప్పుడు? కాబట్టి ఆయన పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి వీళ్ళకి ఎందుకు? ఇది ఆయనకి నచ్చలేదు. ఇలా విమర్శించడం అనేది ఆయనకి అసలు. ఇప్పుడు మన వరకు వద్దాం. మనకి తెలియకుండానే మనము మన సొంత వాళ్ళని విమర్శిస్తూ ఉంటాం. వాడు ఇలాంటోడు, వీళ్ళు అలాంటోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు కాదు అసలు. ఇంక ఇవన్నీ విమర్శ అంటే మీకు తెలుసు కదా. తెలియకుండానే మనం అందరిని ఇలా విమర్శిస్తూ ఉంటాం కదా. మరి దాని ఫలితం ఏంటంటారు? విమర్శిస్తే ఆయనట వినేస్తాడంట. వినిన తర్వాత ఒకటి మనకి అవమానం కలుగుతుంది మనం విమర్శించడం ద్వారా. రెండవది మన ప్రయాణము ఆలస్యం అయిపోతుంది. 7 రోజులంట వాళ్ళందరూ ప్రయాణం చేయకుండా, ఈమె కడగా ఉంది కదా అక్కడ, ఈమెను అక్కడ అంటే కడగా అంటే వేరే చోట ఉంచారు కదా, ముఖం మీద ఉమ్మేస్తే ఎలాంటి అవమానం కలుగుతుందో అలా ఈమెను వేరే చోట పెట్టండి అని చెప్తే పాళెమందరూ కూడా వారి ప్రయాణాన్ని ఆపుకొని గుడారాలను అక్కడే ఉంచుకొని 7 దినముల వరకు వాళ్ళు ప్రయాణం చేయకుండా వెయిట్ చేశారంట. ఇప్పుడు మనము నోటి మాటలతో ఊరకనే అనుకుంటూ, ఒకరి గురించి ఒకరు చెడు మాటలాడుకుంటూ, విమర్శ చేసుకుంటూ, వేలు పెట్టి చూపిస్తూ, తిరస్కరిస్తూ, అది నీ భర్తనే కానీ, నీ కుమారుణ్ణే కానీ, పెళ్ళైపోయిన తర్వాత కొడుకు మీద కూడా చెప్పేస్తుంటుంది తల్లి. పెళ్ళైపోయిన తర్వాత కొడుకు వేరైపోతాడు, ఎందుకంటే కోళ్ళు వచ్చింది కదా. ఇంకా వాడు చూసావా ఎలాగా అసలు వాళ్ళ ఆవిడనికలు ఎలా తిరుగుతున్నాడో, అసలు వాడికి ఏమన్నా పని పాట ఉందా, ఇది వరకులా లేళ్లే, ఇప్పుడు అంతా మార్చేసిందిలే. ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇవి సహజంగా మాట్లాడుకునేవే చెప్తున్నా. ఈ విమర్శ ఎలా ఆ కొడుకు తండ్రి దేవునికి ఇష్టమైన వాడు, ఆ కోడలు దేవునికి ఇష్టమైంది, వాళ్ళందరూ దేవుని బిడ్డల వాళ్ళు. ఆయన తన ప్రజల ఏడల ప్రీతి గలవాడు. ఆయన ఎవరినైనా విమర్శ చేస్తే ఆయన ఊరుకోడు. విమర్శకి అక్కడ ఫలితము ఉంటుంది. ఈరోజు మనం కూడా అంటే తండ్రి పోలికగా పుట్టినటువంటి మనుష్యులను ఎవడైనా సరే సహోదరుని చూసి వీడు ద్రోహి అంటే వాడిలో దేవుని ప్రేమ ఏముంది అన్నాడు ఆయన. వీళ్ళు ఇలా వాళ్ళు అలా అని మనం మాట్లాడుతూ పదే పదే విమర్శిస్తున్నాం అనుకోండి ఒకరిని, మీకు మీ జీవితంలో మీ ప్రయాణంలో ఆశీర్వాదం ఆలస్యం అయిపోయింది. అక్కడ వారం రోజులే పట్టింది, నీకు ఎన్ని రోజులు పడుతుందో ఎవరికి కూడా అసలు తెలీదు. ఆశీర్వాదం ఆలస్యం అయిపోయింది, అవమానము వచ్చేసింది. ఇక దేవుడైతే కలుగ చేసుకున్నాడు వాళ్ళ విషయంలో. రోగం వచ్చింది, ఇంకోటి ఏమొచ్చింది, రోగం వచ్చేసింది. అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకు కూడా ఇది కారణం కావచ్చు. సిలువ దగ్గర నేర్చుకుంటున్నటువంటి పాఠాలు ఇవి. నేను ఎవరిని వాంటెడ్లీ అనాలని మాట్లాడట్లేదు, అలాంటి వాళ్ళు ఎవరు లేరు, నాకు తెలియదు కూడా ఎవరో. ఇది సిలువ దగ్గర ఏమి నేర్చుకుందామంటే అసూయ అండి, ద్వేషం అండి, ఈర్ష్య ఇవి ఉండకూడదని చెప్పారు మా పాస్టర్ గారు. అంటే అక్కడికి అయిపోలేదు సబ్జెక్ట్. కొంచెం ఆ వేర్లు చాలా లోపలికి ఉంటాయి, అవి కంటికి కనపడవు, పైన చెట్లే కనబడుతూ ఉంటాయి. దాని వేర్లు చాలా లోపలికి ఉంటుంది. ఆ వేర్లు ఎలాంటివో ఆ పైన ఫలాలు అలాంటివే
కాస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మన నోటి మాటలతో మనం ఎవరినైనా ఈరోజు విమర్శిస్తూ మాటకి 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 ఇంక ఇదే కంప్లైంట్ మనం చెప్తూ ఉన్నామంటే ప్రభా, ఆ నోరు విమర్శించే నోరుగా ఉన్నందుకు ఈరోజు నేను సిగ్గుపడుతున్నాను. నువ్వేమీ ఉమ్మివేయక్కర్లేదు నా ముఖం మీద, నాకు నేనే సిగ్గుపడిపోతున్నాను. ఈరోజు నన్ను నువ్వు క్షమించాలి అనే ప్రార్థన కూర్చున్న మనం అందరం చేసుకోవాలి. ఈరోజు కూర్చున్న మనం అందరము చేసుకుందాం. అటువైపు వాళ్ళు నిజంగా తప్పు చేస్తున్నారు, అయినా వద్దు ఇంక మనకెందుకు. తప్పు చేస్తున్నారు. కుషు దేశపు స్త్రీని చేసేసుకున్నాడు ఆయన. ఈ అక్కకి నచ్చలేదు, అక్క మంచిది కాదంటే ఎంత మంచిదంటే తన ప్రాణాలని పణంగా పెట్టి తమ్ముడిని రక్షించుకుంది. తెలివితేటలు తెచ్చుకుని రాణువ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రాణి దగ్గరికి కూడా వెళ్ళి దాదిని పిలవనా అని కాపలా కాసి ఆ తమ్ముడిని ఎంతో ప్రేమించినటువంటి అక్కతను. పైగా ఆవిడ ప్రవక్త్రి అండి. అసలు ఆవిడ ఒక మంచి ప్రవక్త్రి. తర్వాత ఆవిడ ఆరాధికురాలు. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ జోష్తో దాటి వెళ్ళిపోతారనమాట. అదంతా అక్కడ అటువంటి అన్ని క్యాడర్స్ ఉన్న ఆవిడ దూషించడం ద్వారా, విమర్శించడం ద్వారా ఆవిడ సిగ్గుపడింది, కుష్ఠరోగం తెచ్చుకుంది. ఆ తరువాత చాలా ఈజీగా అవలేలుగా అవతల వాళ్ళని శపించేస్తూ, ఏదో దూషించేస్తూ, ఏదో మాట్లాడేస్తూ, ఏదో నిండిస్తూ ఆవిడంతేలే, ఈవిడంతేలే, ఆయన అంతేలే, ఆయన ఆమె అస్సలు మంచిది కాదు, అతడు అసలే మంచోడు కాదు, నీవు తీర్పు తీరుస్తూ విమర్శించడం ద్వారా అది నీ అక్కనే చెల్లిని ఎవరినో అనుకోండి, ఇప్పుడు మీరు ఎవరిని తీసుకుంటే వాళ్ళని ఇలా చేయడం ద్వారా మన జీవితంలోనికి విమర్శ ద్వారా ఇంత డ్యామేజ్ జరుగుతుంది. ఈరోజు రెక్టిఫై చేసుకోవాలి. మీరు అందరూ రెక్టిఫై చేసుకుందాం. ప్రభా నిజమే, నీవు చెవి యొగ్గి ఆలకించేటువంటి దేవుడు. ఇక్కడ యెహోవా విన్నారు అనే మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఈరోజు ఆయన వినేస్తారు. ఆయన యెహోవా విన్నారంట. ఇంకా కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తామంటే సణుగుడు. ఇంకా దీనికి మనకు లోటు ఉండదు, లోపం ఉండదు, ఎవ్వరికీ తెలియదు మనం సణుకున్నది. సైలెంట్గా బయటకు వచ్చి తలుపు తీసుకుని ఎంత చక్కగా ప్రేసిలాడండి అని చెప్తాం. ఇంట్లో తిట్టేసుకున్నాం చాలా, ఇంట్లో చాలా తిట్టేసుకున్నాం. ఎవరిని? దేవుణ్ణి. సణుక్కుంటారంట, సణుక్కుంటారు. ఇప్పుడు మోషేని సణుక్కుంటున్నారు మళ్ళీ వీళ్ళందరూ, ప్రజలందరూ. వాళ్ళు గుడారంలో లోపలికి వెళ్ళిపోయి సణుక్కుంటున్నారంట. 106వ కీర్తన తీయండి సార్. 106వ కీర్తన 25. వారు వారి గుడారంలో సణిగిరి అని రాసి ఉంటుంది అక్కడ. 106వ కీర్తన 25వ వచనం ఏముంది అక్కడ? వాళ్ళు ఎవరి గుడారంలో సణిగారంట? ప్రత్యక్ష గుడారంలో కాదు, ఎవరి గుడారాలు వాళ్ళకు ఉంటాయి కదా, ఎవరి టెంట్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ గుడారంలో వెళ్ళి ఏం చేశారంట? సణుక్కున్నారు. ఏం దేవుడు, ఏం లోకం, ఏం మోసే, ఏం లోకం, ఇంకా 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 తీసుకెళ్తాడు, ఇక్కడ తీసుకొచ్చి ఇలా పడేశాడు, ఆయన ఏంటో ఇంకా ఆగండి, ఇంకా ఆలోచించండి, ఇంకా ముందుకు వెళ్ళండి అంటాడు. అసలు ఏంటి ప్రయాణం ఏంటి, ఈ పద్ధతి ఏంటి, ఈ సంచార జీవితం ఏంటి అసలు ఇంకా ఇంకా వాళ్ళ ఇష్టం. వాళ్ళ గుడారాలలో వాళ్ళు సణుక్కున్నారంట. 16:7 నిర్గమ చూడండి. యెహోవా మీద సణిగిడ సణుగులను. ఇప్పుడు అది ఈ సణుగుడంతా ఎవరి మీద? దేవుడి మీదే వాళ్ళు సణిగేసుకుంటున్నారండి. అంటే ఎలా సణుక్కుంటారు అని అంటే, దేవుడు మాకెందుకు చేస్తాడండి, ఆయన పక్కింటి వాళ్ళకైతే బాగా చేస్తాడు, అదిగో వాళ్ళకైతే బాగా చేస్తాడు, వీళ్ళకైతే బాగా చేస్తాడు. వాళ్ళకి అసలు భక్తే లేదు, వాళ్ళకి అసలు న్యాయం లేదు. ఒక మాటలో చెప్పాలంటే భక్తి తర్వాత సంగతి అండి. వాళ్ళ ఇష్టం, వాళ్ళ చర్చిలో అలా నేర్పించలేదు, వాళ్ళు అలా ఉన్నారు. న్యాయం లేదండి. ఫస్ట్ వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదండి, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదండి. అయినా దేవుడికి వాళ్ళే ఇష్టం లేండి, వాళ్ళే బాగున్నారు ఈ మధ్యకాలంలో. ఈ మాటలన్నీ సడుగుడే కదా, తిట్టుకుంటుంటారు అనమాట. ఎవరిని? దేవుణ్ణి తిట్టేసుకుంటున్నాం డైరెక్ట్గా. ఆయనకి నీతి న్యాయాలు లేవని మాట్లాడుకుంటున్నామంట మనం. ఆయన పక్షపాతం గలవాడని మాట్లాడుకుంటున్నామంట మనం. ఆయన వాళ్ళకే మంచిగా చేస్తాడు లేని ఆయన గురించి మనం సడిగేసుకుంటున్నామంట. ఇది ఆయన వినేశాడంట. ఉంది కదా రాసి అక్కడ క్లియర్గా. ఈ సణుగుడు ఆయన వినేశాడంట. ఈ సణుగుడు ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు కాబట్టి సణుగుడు నిజంగా మరణాన్ని తీసుకొస్తుందండి ఇంట్లోకి. సణుగుడు మరణాన్నే తీసుకొస్తుంది ఇంట్లోనికి. ఎవరికైనా ఇలాంటి సణుగుడు జబ్బు ఉంటే వెంటనే విడిచిపెట్టుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. మీ ఇంట్లో మీ పిల్లల మాట వినకపోవచ్చు, వాళ్ళు మంచోళ్ళు గారు, అసలు మాట వినరు, లోబడరు, అసలు ఏదైనా కానీ మిమ్మల్ని మీరే శపించేసుకొని తిట్టేసుకొని దేవుణ్ణి కూడా తిట్టేసుకొని ఎంత ప్రార్థన చేస్తున్నా ఏంటో ఈ బ్రతుకు అని అనేసుకుంటారు. అనేసిన తర్వాత అది జరిగిపోయాక దేవుడు ఎందుకు ఇలా చేశాడని అడుగుతారు. మరి మిమ్మల్ని మీరే శపించుకున్నారు, మీ మీద మీరే ఒట్టు పెట్టుకున్నారు, మిమ్మల్ని మీరే అసలు మాకు ఎందుకు వచ్చిన బ్రతికిది అని అన్నారు. అది పోతే బాగుండని అన్నారు కదా, మరి ఎందుకు? మరి
ఇవన్నీ కూడా మీరే అన్నారు కదా, మీ నోటి ఫలం మీరు ఖచ్చితంగా అక్కడ అనుభవించేస్తారు. రెండవది, దేవుని మీద ఆయన జడ్జిమెంట్, ఆయన యొక్క నిర్మాణం మీద ఎంత మాత్రం సణుక్కోకూడదు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకి ఏదో లేదు, సొంత గృహం లేదు మనకి. ఈ అద్దెంటి వాళ్ళు చాలా టార్చర్ పెట్టేస్తున్నారు. చాలా టార్చర్ పెట్టేసి నీళ్ళు వాడొద్దంటారు, ఇంకోటి అంటారు, రెంట్ పెంచేసామంటారు, ఎక్కువ లేట్ నైట్ వరకు ఉంటే ఎందుకు లేచి ఉన్నారంటారు, గేట్లు వేయలేదంటారు, ఏవో అంటారు. ఒక్క సొంత ఇల్లు సంపాదించుకోలేకపోయాము, సొంత ఇల్లు కట్టుకోలేకపోయాము, నువ్వు కట్టలేదని మొదలెడతాం భర్త మీద. మొత్తానికి ఆయన్ని తిట్టి ఈ దేవుడు నాకు ఎందుకు ఇల్లు ఇయ్యలేదు అని మళ్ళీ దేవుడి మీదకి వెళ్ళిపోతామంట. మనం సొంత ఇల్లు ఇవ్వలేదని మనం దేవుడిని కూడా తిట్టుకోవడం మొదలైపోద్ది. అస్సలు సొంత ఇల్లు కాదు కదా, అద్దిల్లు కాదు కదా, చిన్న రేకింట్లో పూరింట్లో ఉండేటువంటి కెపాసిటీ కూడా లేని వాళ్ళని ఒక్కసారి చూడమని దేవుడు చెప్తాడు మనకి. నీకు అద్దిల్లు, నువ్వు ఇక్కడ ఏమైనా శాశ్వతంగా ఉండిపోతావా? సొంత ఇల్లు కట్టుకున్నా సరే. ఇది ఆలోచించండి. సొంత ఇల్లు లేని వాళ్ళు, సొంత ఇల్లు లేదు, నువ్వేమైనా ఇక్కడ శాశ్వతంగా ఉండిపోతావా? అప్పుడు మీరేం చెప్తారంటే పిల్లలకు ఉండాలి కదండి. మరి మీకు ఇవ్వలేదు కదా తల్లిదండ్రులు, అలాగే కదా మనం బ్రతుకుతున్నాం. మళ్ళీ మరి పిల్లలకు ఉండాలి కదండి, అందుకే తిట్టుకుంటున్నాను నేను ఇక్కడ కూర్చొని అని చెప్పి అలా అంటే అస్సలు లేని వాళ్ళని చూసినప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే, నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి నీకు వందనాలని చెప్పాలని దేవుడు కోరుకుంటాడని. అలా దేవుని యొక్క ఆలోచన అలా ఉంటుంది, మన ఆలోచన ఇలా ఉంటుంది. ఇప్పుడు లేని దాని గురించి ప్రాకులాడుతూ దేవుణ్ణి నిందిస్తూ 24 గంటలు సణుక్కుంటూ ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న కార్టూన్ లాంటిది అది ఒక పాట, ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్లో ఒక ఆమెకి చెప్పులు ఉండవన్నమాట. ఎండలో నడిచి వెళ్ళిపోతూ ఉంటే తిట్టేసుకుంటూ ఉంటారనమాట. దేవుని కాళ్ళకి చెప్పులు కూడా కొనుక్కోవడానికి నాకు అర్హత లేదు, ఇది లేదు, అది లేదని తిట్టేసుకుంటూ ఉంటే ఆ తర్వాత ఎవరో కనిపిస్తారు, వాళ్ళకి ఒక కాలు ఉండదన్నమాట. అది చూసినప్పుడు ప్రభా చెప్పులు లేకపోయినా పర్వాలేదు, నాకు 2 కాళ్ళు ఇచ్చావు, నీకు వందనాలు అని చెప్పి, ఇంకొకరికేమో వీల్ చైర్లో ఎవరో వెళుతుంటారు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, ఇంతే వందనాలు, నాకు డబ్బులు లేకపోయినా పర్లేదు నువ్వు ఇస్తావు, నాకు ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. అలాంటి ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్లో ఇవన్నీ చూపిస్తూ ఉంటారనమాట. అందుకని ఇచ్చిన దానితో తృప్తిగా ఉండమని దేవుడు చెప్తాడు. కానీ అనేకులు వాళ్ళ యొక్క గర్వాన్ని బట్టి, హృదయ గర్వాన్ని బట్టి, కాఠిన్యాన్ని బట్టి దేవుని మీద నిందలు వేస్తూ, అపనిందలు వేస్తూ దేవుని ఇలా మాట్లాడుతూ ఉంటారంట. నువ్వు దేవుడు అయితే మాకు చేయొచ్చు కదా, పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు మరి ఏమి దేవుడు చేయడా అని. వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని, ఏమి దేవుడు మీకు ఉద్యోగం ఇవ్వడా, ఏమి దేవుడు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడా, ఏమి దేవుడు ఇలా చేయడని మమ్మల్ని అడుగుతున్నారు. మాకు చాలా చిరాకు అయిపోతుంది ప్రభువా, నువ్వు నిజంగా ఎంత సేవ చేస్తున్నావు, నీ సన్నిధికి రోజు వస్తున్నాం మేము, మాకు ఎందుకు చేయవు? వాళ్ళు అడుగుతున్నారని చెప్పి మనము చెప్తూ ఉంటాం. వాళ్ళ ఇంట్లో ఆరోగ్యాలు ఉండవు, నిన్ను అడిగిన వాళ్ళ ఇంట్లో సమాధానం ఉండదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్త ఎంతో వ్యసనంతో ఉంటాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసేశారు, బాగా చేసేశారు. తర్వాత వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు భర్తలు విడిచిపెట్టి. ఇదేంటి విషయం? ఇవి ఆలోచించట్లేదు నువ్వు. వాళ్ళు ఏదో అన్నారు అనేటువంటి విషయాన్ని పట్టుకుని అంటే దేవుణ్ణి అనేస్తూ ఉంటామంట మనం. కాబట్టి విమర్శ, ఇవన్నీ కూడా దేవుణ్ణి మనం అనిన మాటలు ఆయన వింటూ ఉన్నాడు అనమాట. రోజు వాళ్ళు చూడండి ఎలా కారులో తిరుగుతున్నారో, రోజు వెళ్ళిపోతున్నారో, వాళ్ళు ఎంత లావిష్గా ఉన్నారో అని ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. చూడు నా జీవితాన్ని నువ్వు ఇలాగే ఉంచు. రోజు వెళ్ళిపోతారు ఎంచక్క వాళ్ళ భార్యాభర్తల కారులోనని. ఎందుకే చూస్తే వాడు క్యాన్సర్ వచ్చిందంట, రోజు హాస్పిటల్కి వెళ్తారు. అప్పుడు దేవుడు చెప్పాడంట, నువ్వే వెళ్తావా రోజు కారులో, ఇవనా నేను అని అడిగాడంట. ఆయన నోరు మూసుకొని కూర్చున్నాడంట. ఈయన వెళ్ళి ఆటోలో వెళ్ళి ఆఫీస్కి అన్నాడు ఆయన. దేవుడు నీకు ఏది ఇచ్చాడో అది చాలా మంచిది. నీకు ఇచ్చిన ఆరోగ్యం, నీకు ఇచ్చిన ఇల్లు, నీకు ఇచ్చిన బిడ్డలు, నీకు ఇచ్చిన సమస్తము మంచిదే. ఇంకా ఏదో వేరేది ఇవ్వకుండా ఆయన చాలా మంచే చేశాడు. అంటే కృతజ్ఞత కలిగి ఉండమని తన ప్రజలకు దేవుడు చెప్తున్నాడు. మీరు ఏమై ఉన్నారో ఆ స్థితిలో మీరు తృప్తి కలిగి జీవించండి అంటున్నాడు ఆయన. కృతజ్ఞత కలిగిన హృదయాలతో మీరు ఉండడం చాలా ఇంపార్టెంట్ నాకు ప్రభువు చెప్తున్నారు. కొంతమందికి అన్నీ డౌట్లే. దేవుడు చెప్తాడు, అమ్మ నేను నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. చెప్పినప్పుడు సరే నేనే చెప్తాను అనమాట పిలిచి, చూడండి మీకు మౌనిక నువ్వు రోజు ప్రేయర్కి వస్తున్నావు కదా, నీకు చాలా మంచిగా దేవుడు చూస్తాడని చెప్తే ఫస్ట్ ఆ ప్రాఫెసీ చాలా నచ్చుతుంది, చాలా ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయి ఈరోజు పాస్టమ్మ గారు నాకు ఇలా చెప్పారు తెలుసా ప్రియాంక, తెలుసా మమ్మీ, తెలుసా డాడీ, తెలుసా అని అందరికీ చెప్పేసింది. అయిపోయింది, కొన్ని రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ వచ్చింది. అప్పుడు మళ్ళీ సేమ్ ప్రాఫెసీ చెప్తున్నాను నేను. తప్పకుండా నేను ఇలా దీవిస్తాను అన్నారు అంటే తనకి ఇష్టం లేదు ఈ దీవెన, ఏదో ఉద్యోగం కావాలని ఉంది ప్రస్తుతం.
ఇక్కడే ఉండాలనే ఆలోచన తనకి లేదైతే హైదరాబాద్ వెళ్ళిపోవాలనుకుంటుంది. అంటే ఇలా హైదరాబాద్లో సెటిల్ అయిపోతే మెట్రోపాలిటన్ సిటీస్ కదా, అక్కడ ఎంజాయ్మెంట్ వేరేగా ఉంది, అక్కడ కల్చర్ వేరేగా ఉంది. ఏంటి ఈ ఈ ఈ నూతిలో కప్ప జీవితం నాకు ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. అప్పుడు నేను పిలిచి అంటాను, అమ్మ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు, దేవుడు నిన్ను గొప్ప తలాంతుతో ఇక్కడ వాడుకుంటాడంట అంటే అని అవుతుంది అనమాట. లోపల ఎలా అలా నవ్వుతుంది అన్నమాట. పైకి మాత్రం ఓకే అంటే ఓకే అని వెళ్ళిపోద్ది. లోపల నవ్విందే అది వింటాడు ఆయన. శారా ఇదే కదా చేసింది. దేవుడు అన్నాడు నీకు బిడ్డనిస్తా, నీకు బిడ్డనిస్తా, నీకు బిడ్డనిస్తా అంటున్నాడు. సరేలేండి 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 అంటున్నారు. మళ్ళీ వచ్చారు సంవత్సరం తర్వాత, మళ్ళీ వచ్చారు. అబ్రహాం గారు భోజనం పెట్టారు, అన్నీ బాగున్నాయి. మళ్ళీ అబ్రహాంని పిలిచి ఈ ఏడు తప్పకుండా నీకు అవుగిట బిడ్డను ఉంటాడంటే, ఈయనకి మా ఏజీలు తెలియవు అనుకుంటా అని పక్కన కట్టెన్ వెనకాల ఉంది ఆవిడ. ఉండి ఆవిడేం చేసిందంట, నేను ఇందాక నవ్వానే అలా నవ్విందంట. అలా లోపల నవ్విందంట, అలా నవ్వుకుందంట. లోపల నవ్వుకునేసరికి ఎందుకు నవ్వావు అని అడిగారు ఆయన. నేను అసలు నవ్వలేదే నేను సరే అండి అంటున్నాను. నేను అసలు నవ్వలేదంటే నేను వినలేదా అని అడిగాడు ఆయన. నేను వినలేదా, నేను విన్నాను కదా, నువ్వెందుకు అలా నవ్వావు? ఇదే నేను ఇప్పుడు మోనిక గురించి ఎందుకు చెప్పానంటే, మనమందరం కూడా అనేక సందర్భాల్లో ఇంకొకరు నా దగ్గరికి వస్తారు, ఏంటి టార్చర్ తట్టుకోలేకపోతున్నాం పాస్టమ్ గారు, నరకం అయిపోతుంది మా ఇంట్లో, ఇలా ఉంది అలా ఉంది అలా ఉందని ఒక ఆవిడ చెప్తున్నారు నాకు. అప్పుడు నేను అన్నాను, మీ గురించి మంచి దర్శనం ఇచ్చారండి దేవుడు, తప్పకుండా దేవుడు దీవిస్తారు, ప్లీజ్ వెయిట్ చేయండి అంటే, అంతేలేండి అన్నారు ఆవిడ. చూడండి ఒక్కసారి వినండి, ఆవిడకున్న టార్చర్ నిజంగా అలాగే ఉంది కాబట్టి ఆవిడ ఒక మూమెంట్ ఇచ్చారు, అంతేలేండి అన్నారు ఆవిడ. ఇప్పుడు ఈ మూమెంట్ని ఆయన వింటాడా? ఇంతేలేండి అనే మాట నేనేం చేశాడు, ఈయన అన్నీ వినేస్తారు కదా, అన్నీ వినేస్తారు ఆయన. అబ్రహాం గారి దగ్గర శారా దగ్గర ఎలా విన్నారో చూద్దామా. 18వ అధ్యాయం ఆదికాండం 10 నుంచి చదువుతున్నాను. మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయంగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడునై ఉన్నాడు కదా అని తనలో, ఇందాక నేను చెప్పాను మోనిక ఎలా నవ్వుకుందో అలా నవ్విందంట. బయటికి మాత్రం ఏమందో కూడా చెప్పాను కదా నేను, అలా బయటకు అన్నదంట. అలా తనలో అలా అన్నప్పుడు తర్వాత అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయంగా ప్రసవించదనని శారా నవనేలా అని అడిగారు ఆయన. అప్పుడు యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదను అన్నారంట. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను. అప్పుడు శారా భయపడిపోయామంటుంది, నేను నవ్వలేదు అని అన్నదంట. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఊరుకున్నాడా? ఏం కాదు నువ్వు నవ్వవు, ఆయన అలాంటి ఆయనే, పోన్లే అని ఊరుకోవచ్చు కదా, ఏం కాదు నువ్వు నిజంగానే నవ్వావు, నేను చూశాను అన్నాడు ఆయన. అలాగా ఇలా శారా గారి లిస్ట్లో ఉన్నటువంటి మనల్ని చూసి అక్కడ ఆయన ఇంకా అక్కడ నవ్వామని చెప్పి వెళ్ళిపోయాలే, వాళ్ళు క్షమించమని అడిగారు. డౌట్, దేవుడు ఒక వాగ్దానం చెప్పాడు మీకు, డౌట్ జరుగుతుందో లేదో తెలియదు, అది ఏం జరుగుతుంది లేని డౌట్తో నవ్వనమాట. ఇది ఇలాగా మనం చూస్తున్న పరిస్థితులను చాలామంది చూస్తుంటారు. పెళ్ళోడు మారడు, భర్త మారడు, త్రాగుడు విడవడు, ఇంటి పరిస్థితులు మారవు, భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభమానాల ఆర్థిక ఇబ్బందులు ఇంట్లో వచ్చేసినాయి. ఇవన్నీ జరిగిపోతున్నప్పుడు నేను నిశ్చయముగా నిన్ను ధనవంతురాలుగా చేస్తానంటాడు ఆయన. 20 సంవత్సరాలు అయింది ప్రభా, అదే నిశ్చయముగా నీకు ధనవంతురాలుగా చేస్తానంటే, సర్లేండి మా పిల్లలు అనుభవిస్తారేమో, మరి నాకు ఆల్రెడీ మధ్య వయసు అయిపోయింది. ఇంకా అంటే లోపల నుంచి ఆన్సర్స్ వచ్చేస్తుంటాయి అనమాట. ఆయన ఇలా అంటుంటే నువ్వు అలా అనేస్తుంటావు, మరి లోపల నుంచే వచ్చింది ఇక్కడ శారాకి. ఆయన ఇలా అంటుంటే నువ్వు ఇలా అంటున్నావు, ఇలా అనకుండా నిశ్చయముగా దేవుడు నాకు చేస్తాడు, అనుభవించడానికి అవసరమైన వయసును కూడా దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు. వయసు ఉడిగిపోయినా, ఎలాంటి ఏజ్ అయిపోతున్నా, అందరికీ ఉడిగిపోతుందేమో, నేను మాత్రం ఇలాగే ఉంటాను, నా దేవుడు ఖచ్చితంగా నాకు చేస్తాడు, నేను అనుభవించడానికి ఇస్తానన్నాడు దేవుడు అనేటువంటి ఆలోచన మనలో ఉండాలని ప్రభు కోరుకుంటారండి. ఈ ఇన్సిడెంట్ మనం యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. ఏంటంటే 12 మందిని వేగుల వారిని పంపిస్తున్నారు. ఎక్కడికి? కనానుకి వేగు చూడడానికి పంపిస్తున్నారు. ఈ పంపించిన వాళ్ళు అందరూ ఎవరు? గోత్రకర్తలు.
గోత్రానికి ఒక లెక్క చెప్పున ఒక్కొక్కడిని పంపిస్తున్నప్పుడు ఏం చూడమని పంపిస్తున్నారు? అదే అధ్యాయం 1వ వచనంలో మీకు నిశ్చయంగా నేను కనాను ఇస్తానని దేవుడు చెప్పేసిన వాగ్దానాన్ని చూసి రమ్మని పంపిస్తున్నారు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. ఈ దేనికి పంపిస్తున్నారంటే దేవుడు చెప్పిన వాగ్దానాన్ని చూడడానికి పంపిస్తున్నారు. అంతే తప్ప దేవుడు శూన్యంలో పంపించలా. ఆల్రెడీ వాగ్దానం చేశాడు, నేను మీకు కనానుని ఇస్తాను, స్వతంత్రించుకుంటారు మీరు అని చెప్పాడు. మోషే చెప్పాడు చూసి రమ్మని. మోషే చెప్పినప్పుడు వెళుతున్నారు. ఎవరెవరు? 12 మంది వెళ్ళారు. వాళ్ళలో యెహోషువ, కాలేబు కాకుండా 10 మంది ఉన్నారు. వీళ్ళందరూ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారంటే, ఇదా దేవుడు మనకి ఇస్తానన్నాడు, సరిపోయింది. వాళ్ళు ఎంతెంత ఉన్నారో చూసారా? ఇవే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు అమ్మో ఒక్కొక్కడు జెయింట్స్ లాగా ఉన్నాడు, అమ్మో మనం మిడతల్లా ఉన్నామే. వాళ్ళ దగ్గర వీళ్ళు మాట్లాడుకుంటున్నారు అనమాట. 10 మంది మాట్లాడుకుంటున్నారు. మిడతల్లా ఉన్నామే, అవదని చెప్పేద్దాం ఇంటికి వెళ్ళి. నాకైతే నీకేమన్నా అనిపిస్తుంది? నాకేమనిపించట్లేదు. నాకు కూడా భయం వేస్తుంది బాబు. నువ్వు కూడా అదే మాట మీద ఉండు. నువ్వు కూడా 10 మంది అంతే. ఇప్పుడు యెహోషువ, కాలేబు ఉన్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే చూశారు, వాళ్ళు చూశారు, అంతే చూశారు. సరే పదండి వెళ్ళిపోదాం. వెళ్ళేటప్పుడు వెళుతూ ఒక ద్రాక్ష గెల పట్టుకుని వెళ్ళారు. ఆ ద్రాక్ష గెల చాలా ఎత్తుంది. ఇద్దరు దండెతో దండం మీద అంటే భుజాల మీద మోసుకొని తీసుకొని పోయారు. అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చేసారు రిపోర్టర్స్ అందరూ రండి అని చెప్పారు. ఆ సర్వ సమాజం అంతా కూడా గ్యాదరింగ్. సాయంకాలం అంతా గ్యాదర్ అయిపోయింది. కూర్చున్నారు నాయకులు. గ్యాదరింగ్ అంతా వచ్చేసింది, సమాజం అంతా వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి మీరు ఏం చూశారు అక్కడ, ఏం తెచ్చారు అక్కడ, ఏమైంది అనగానే పొలోమని అడ్డం మొదలుపెట్టారు ఈ 10 మంది. ఏడుస్తూ బాబోయ్ మీకు ఒక నమస్కారం, ఆ ప్లేస్కి ఒక నమస్కారం, మీ దేవుడికి ఒక నమస్కారం. ఆ ప్లేస్లో కానీ మనం వెళితే మనల్ని వాళ్ళు తినేస్తారు. వాళ్ళ దగ్గర మనం మిడతల్లా ఉన్నాం, ఇది ఇంపాసిబుల్, ఇంక ఇక్కడే చచ్చిపోవడం బెటర్ అక్కడికి వెళ్ళే కంటే, అర్థమవుతుందా మీకు అని చెప్పేసి వీళ్ళకి బెదురు పెట్టేశారు. ప్రజలందరికీ కూడా ఏం చూడడానికి వెళ్ళారు ఒకసారి నేను చెప్పాను. ఏం చూడడానికి వెళ్ళారు? దేవుని వాగ్దానాన్ని చూడడానికి వెళ్ళారు. ఇది చెప్పాలి మీరు. కానాను అనకూడదు అనమాట. మనం ఏం చూడడానికి వెళ్ళారంటే దేవునికి ఒక వాగ్దానం చేశారు కదా, అది చూడడానికి వెళ్ళావు నువ్వు. మీ అందరికీ చేశారా? నాకు కూడా చేశారు కదా, అదే ప్రతిరోజు నేను చూస్తూ ఉంటున్నాను కదా, అది చూడడానికి వెళ్ళామన్నమాట. అది చూడడానికి వెళ్ళినప్పుడు ఇది ఇంపాసిబుల్గా కనబడుతుంది, ఇది అసాధ్యము, మనం వెళితే చస్తాము అని చెప్పారు వాళ్ళు. వీళ్ళిద్దరు అన్నారు అలాంటిది ఏమీ జరగదు, దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్పు జరుగుతుంది. ఇంకా ముందుకు పోతే వాళ్ళే మనకు ఆహారం అయిపోతారు. ఖచ్చితంగా మాకు నమ్మకం ఉంది, మీరు నమ్మిక ఉంచండి, గోల చేయొద్దు ఎవరు కూడా అని ఇద్దరు చెప్పారు కదా. ఈ 12 మంది రిపోర్టు ఇదే. ఇప్పుడు దేవుడు విన్నాడు ఇదంతా. వీళ్ళు చెప్పింది విన్నాడు, వీళ్ళు చెప్పింది కూడా విన్నాడు. ఆ తర్వాత ఆయన ఏం చేయాలనుకున్నాడు? ఆయనకి నచ్చలేదు 10 మంది రిపోర్టు. ఎందుకంటే మనము విశ్వాసముతో మాట్లాడాలని దేవుడు ఎప్పుడూ కోరుకుంటాడంట. ఇదొకటి జ్ఞాపకం పెట్టుకోండి. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, నీకు భక్తి ఏమీ లేకుండా ఊరికనే డబ్బాలా మాట్లాడితే కాదు. అక్కడ ఆయనతో కనెక్ట్ అయ్యి ప్రార్థనలో అధికంగా ఉండి పరిశుద్ధత కలిగి ఉండి నువ్వు విశ్వాసంతో మాట్లాడడం ఆయన కోరుకునేది. కొంతమందికి ఏమి ఉండవు, ఊరికి అది జరిగిపోద్ది అంతే అంటుంటారు. అదేలా జరిగిపోద్ది నీకు? యెహోషువ, కాలేబులు చాలా తగ్గింపు కలిగిన మనుషులు. యెహోషువ, కాలేబులు హైడ్ అయిపోయి మూల నుండి ఆ నాయకులను మాత్రమే ఎదురుగా చూపించే మనుషులు. యెహోషువ, కాలేబులు చాలా ప్రార్థనాపరులు. వాళ్ళు చాలా విశ్వాస వీరుల జాబితాలో ఉన్నారు. వాళ్ళిద్దరికీ విశ్వాసం చాలా ఎక్కువ. సూర్యుడిని ఆపేసే అంత విశ్వాసం యెహోషువకి. అసలు 80 సంవత్సరాల వయసులో యుద్ధానికి పోయి హెబ్రోన్ను జయించిన విశ్వాసం ఎవరిది? కాలేబుది. మనం ఎవరు రీచ్ అవ్వలేనంత విశ్వాస వీరులు వాళ్ళిద్దరు కూడా. వాళ్ళని ఈరోజు మన ముందు పెడుతున్నారు ఆయన. మీరు అటువంటి వారే అని ప్రభు మనల్ని అలా చూస్తున్నారు. సంఖ్యాకాండం 13 చూడండి, 2వ వచనం నేను చదువుతున్నానే. 1, 2, 13వ అధ్యాయం సంఖ్యాకాండం. యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు. ఏమని చెప్పాడు? ఇశ్రాయేలీయులకు నేను ఇచ్చేస్తున్నాను. ఇస్తానన్నా కాదు, నేను ఇస్తున్నటువంటి ఆ దేశాన్ని, మీకు ఇస్తున్న బ్లెస్సింగ్ని, మీకు ఇస్తానని చెప్పిన వాగ్దానం చేసిన దాన్ని ఒకసారి చూసిరండి. ఆయన చెప్పడం చూసారా మీరు? నేను ఇచ్చుచున్న దేశాన్ని చూడడానికి వేగుల వారిని పంపమని, కనాను సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపము, వారు పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపాలి. ఇప్పుడు పంపినప్పుడు ఏమైందో మనం చూసేసాం. 23వ వచనం 13లోనే చూడండి. వాళ్ళు ఎష్కోలు లోయలోనికి వచ్చి ద్రాక్ష గెలను కోసుకొచ్చారు, దండెతో మోసుకొచ్చారు. ఆ తర్వాత క్రిందకు వచ్చేసేయండి 27వ వచనం దగ్గరికి, అంటే 26 నుంచి చూస్తే మీరు
మధ్యలోంచి చూడండి. వారికి సర్వ సమాజమునకు సమాచారము తెలియచెప్పి ఈ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పళ్ళివి. అయితే ఆ దేశములో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యోబూసీయులు, అమోరీయులు, కొండ దేశములు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారండి. ఈ కనాను జాతుల వాళ్ళు వీళ్ళందరూ. తర్వాత చరిత్రలు ఎక్కడ కనపడరు వీళ్ళందరూ. దేవుడు వాళ్ళందరినీ నాశనం చేశారు. ఈరోజు కూడా మీరు హిత్తీలను అడగండి, అక్కడికి వెళ్ళి అమోరీలను అడగండి, యోబూసీలను అడగండి, లేరు ఇజ్రాయిలీలను అడగండి. హల్లెలూయా, అది వాగ్దానం. హల్లెలూయా, అదే వాగ్దానము. వాళ్ళందరినీ నేను కొట్టివేసి మీరే ఉంటారు, వాళ్ళు ఎవరు ఉండరు. ఎక్కడికైనా వెళ్ళి అడగండి మీరు, అమోరీల దేశం ఎక్కడుందండి అని అడగండి, ఇజ్రాయిలీల దేశం ఎక్కడుందండి అని అడగండి. అది దేవుని వాగ్దానాలు సత్యములు. వాగ్దానము చేసిన వాడు నమ్మదగినవాడు. ఈరోజు మన పరిస్థితులు ఎలా ఉన్నా తన బిడ్డలు విశ్వాసంతో చలించాలని ఆయన కోరుకుంటాడు. మనకు జరుగుతున్నటువంటి ప్రతి పరీక్షలో మీనగారికి ఒక రకమైన పరీక్ష ఉంటే శ్యామలకు ఇంకొక రకమైన పరీక్ష ఉంటుంది. అందరికీ ఒకలాంటివి కాదు, కానీ వారి వారి పరీక్షల్లో వాళ్ళు విశ్వాసంతో చలించాలి, వాళ్ళు బలంగా ఉండాలి, ప్రార్థనాపరులై ఉండాలి, పరిశుద్ధులై జీవించాలి. వీటిల్లో ఏది లోపించినా కూడా ఆ వాగ్దాన నెరవేర్పు అక్కడ అది ఆటంకం అయిపోతుంది. అది ఆటంకం అయిపోతుంది. యోసేపుకి తప్పు పని చేసేసాడు అనుకోండి, ఆ వాగ్దానానికి అది ఆటంకం అయిపోను. అతను పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక వాగ్దానం. నేను చెప్పిన ఈ మాటలు అన్నీ కూడా ఉండాలని చెప్పడానికి చెప్పాను. ఇప్పుడు వీళ్ళందరి పేర్లు చెప్పేశారు దేవుడు. తర్వాత 30 చూడండి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దానిని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి అంతే. మన ప్రార్థనా శక్తి చాలు, మన దేవుని యొక్క వాగ్దానము చాలు. మన కంటికి వాళ్ళు చాలా హైగా కనబడుతున్నారండి. వాళ్ళ బిల్డింగ్స్ చాలా గొప్పవి, మనుషులు గొప్పవాళ్ళు. ఈ గవర్నమెంట్ వాళ్ళే ఇప్పుడు రూల్ చేస్తున్నారు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అన్నిటికంటే అధికుడు మనతో ఉన్నాడు. అలాగని ఇప్పుడే ఇమీడియట్గా జరిగిపోవాలని నువ్వు కూర్చొని ధర్నా చేస్తే జరిగేది కాదు. ఆయన టైంలో ఆయన ఖచ్చితంగా అద్భుతాలు చేసి ఉన్నవాడని అనువాడనని ఆయన రుజువు చేసుకునేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా భయంకరుడైనటువంటి దేవుడు. ఆయన పేరే అది, ఆయన భయంకరుడైనటువంటి దేవుడు. దాన్ని జయించుటకు మన శక్తి చాలునెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. అప్పుడు ఆయన కూడా వచ్చిన వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళేమన్నారంటే మన శక్తి సరిపోద్ది అన్నారు వాళ్ళు. 31లో 32లో వీళ్ళేమన్నారంటే మన శక్తి సరిపోదు అని చెప్పి చెడ్డ సమాచారము చెప్పారంట వాళ్ళు. 32 చివరిలో చూసారా, ఇలా అవిశ్వాసంగా మాట్లాడిన మాటని ప్రభువేమంటున్నారు? చెడ్డ సమాచారం. మనం ఎప్పుడైనా సరే ఇలా అవిశ్వాసపు మాటలు మన నోట్లోంచి మాట్లాడుతూ ఉంటాం కదా, ఇది చెడ్డ సమాచారం అంట. అప్పుడు మనం ఏమనుకుంటామంటే ఉన్నట్టుగా మాట్లాడింది, దాంట్లో చెడ్డ సమాచారం ఏంటి అనుకుంటాం. మనం ఉన్నట్లే చెప్పింది ఆ అమ్మాయి, మరి అక్కడ అలా జరుగుతుంది అని అంటాం మనం. అది ఇష్టపడట్లేదు దేవుడు. మన దేవుడు ఏం చెప్పాడో అదే జరగాలంటున్నాడు ఆయన. అది ఎప్పుడు జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో మీకు అనవసరం. మీ నోట్లోంచి మాత్రం మీరు అలాగే అనాలి. నా దేవుడు చేస్తాడంతే, న్యాయం జరుగుతుంది అంతే. అక్కడ ఆయన ఏమి చేసినా ఆయన ఇచ్చ చెప్పున చేస్తాడు. సమస్తానికి ఒక ఖచ్చితమైనటువంటి సిస్టమ్ ఉంటుంది. మా దేవుడు సజీవుడు, ఆయన చెవియొగ్గి ఆలకించేవాడు, చెవులను నిర్మించిన వాడు, నా ప్రార్థన వినువాడు, ఆయన హస్తములేవి కొరచగా లేవు, మాకు సహాయము చేయ నేరకుండునట్లు. ఈ మాటలే రావాలట మన నోట్లోంచి. సరే, వీళ్ళందరూ మాట్లాడేశారు కదండి, అయిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? లాస్ట్లో ఏం జరిగింది? మాట్లాడేశారు. కొందరు అవిశ్వాసంగానూ మాట్లాడేశారు, కొందరు విశ్వాసంగానూ మాట్లాడేశారు. ఏం జరిగిందంటే మీ అందరికీ తెలుసు, కనాను వెళ్ళిపోయారు. అయితే అవిశ్వాసంగా మాట్లాడిన వారు వెళ్ళారా అంటే వెళ్ళలేదు. అది కూడా మీకు చూపిస్తాను, చూడాలి మీరు. సంఖ్యాకాండం 14లోనే 36, 37 అండి. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సణుగునట్లు చేసిన మనుష్యులు, అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారమును చెప్పిన మనుష్యులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. చూసారా? ఈజీ విషయాలా మాట్లాడేసి క్షమించేమన్నా? ఈజీ విషయాలా నీ నోటితో శపించేసుకొని క్షమించేయడం? ఈజీ విషయాలా విమర్శించేసి సారీ చెప్పడం? ఈజీ విషయాలా నువ్వు నీ చెడ్డ సమాచారాన్ని ఇచ్చేసి దేవుని దగ్గర నుంచి బ్లెస్సింగ్ పొందుకోవడం? ఈరోజు భయం వేస్తుందా చెప్తుంటే?
హెప్సిబా భయం వేస్తుంది కదా. విమర్శించొద్దు ఎవరిని, డౌట్గా దేవుని శంకించొద్దు, దేవుని మాటల్ని అంటే ఇందాక చెప్పిన నవ్వద్దు దేవుడి దగ్గర. అంటే చేస్తాడులే చేశాడులే అలా ఉంటే ఇలా ఎందుకు జరిగింది మాకు అనే మాటలు మీ ఇల్లుని పట్టేసుకుంటాయి. ఇంకా ఎంత మాత్రం అక్కడ సమాధానం ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్త. అని వాడుకోవడానికి ఈయనేమి బొమ్మ కాదు, దేవుడు, జీవము కలిగిన దేవుడు. కృప ఎంత పవర్ఫుల్గా ఉందో అంత పవర్ఫుల్గా ఆయన ఉగ్రత కూడా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో కృప మనల్ని ఆవరించింది కాబట్టి టిట్ ఫర్ టాట్ జరగట్లేదు. అంటే ఏంటి, కంటికి కన్ను పంటికి పన్ను జరగదు. ఆయన టైంలో ఆయన మూవ్ అవుతాడు. ఆ తర్వాత ఇలా ఉంటుంది, ఇక్కడ జవాబు ఇలా ఉంటుంది. ఎంత క్లియర్గా అండర్లైన్ చేసుకున్నారా? మనుషులు ఏ మనుషులట, ఖచ్చితంగా చెడ్డ సమాచారం చెప్పారు. సేవకులకి చెడ్డ సమాచారం చెప్పి భయపెట్టేస్తూ ఉంటారే, అలా చెప్పకూడదు. నిజంగానే మీకు చెప్తున్నాను. అంటే మనము విమర్శలు చేస్తారు, ఇంకొకళ్ళ మీద చెడ్డ సమాచారం చెప్తారు, ఇంకొకళ్ళ మీద పాయింట్అవుట్ చేస్తాం, ఇంకొకళ్ళ మీద మనం నిందలు మోపేస్తాము. అంటే చాలా సంఘాలలో ఇవి జరుగుతున్నాయని నిన్నటి దినమే అమ్మాయికి దర్శనంలో చూపించారు కుమారికి. మన సంఘంలో కాదు, చాలా సంఘాలలో ఇలా సేవకుల మీద నేరాలు మోపడం, సేవకుల్ని హింసించడం. అంటే హింసించడం అంటే కొట్టరు వచ్చి ఈ విశ్వాసులు, ఆయన నాకు చేయలేదు మీకు చేశాడు, ఆ పాస్టర్ ఇదిగో మేము బరియలకి రమ్మంటే రాలేదు, మా ఇంటికి కాటేజ్ మీటింగ్కి రాలేదు, మా ఇంట్లో మా పాపకు ఒంట్లో బాగాలేదని 3 సార్లు ఫోన్ చేశానండి, అయినా సరే రాలేదు ఆ పాస్టర్ గారు. అదే మేము వెళ్ళొచ్చిన కొత్తలో అయితే అంటే వచ్చేసేవారు మా ఇంటికి. ఈ నిందలు, ఈ విమర్శలు, గందరగోళాలు, అందుకే నాకు ఇష్టం లేదండి. మా అందరం మానేద్దాం అనుకుంటున్నాం. మీరు అలాగనుకుంటున్నారా? నేను 6 నెలల నుంచి అనుకుంటున్నారు. ఎక్కడైనా మంచి మందిరం ఉందేమో చూడండి. ఇలా ఉన్నాయంట సంఘాలన్నీ. ప్రభు బాధతో చెప్పారు. వాళ్ళు రక్షించబడ్డానికి ఆ సేవకుడు ఎంతో కష్టపడ్డాడు. వాళ్ళ నా సంఘంలో నాటాడు దేవుడే. ఎందుకు నువ్వు చిన్న చిన్న విషయాలను పట్టుకుని గందరగోళంగా మాట్లాడుతున్నావు? చెడ్డ సమాచారం ఎందుకు పుట్టిస్తున్నావు? చెడ్డ సమాచారం పుట్టిస్తే అల్టిమేట్గా జరిగేది ఇదే అని చెప్తున్నాడు ఆయన. వారు ఎవరైతే చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు ఉన్నారో యెహోవా సన్నిధిని ఎలా చనిపోయారు వాళ్ళు? భూమి ఏమీ నెరవేర్చలేదు, భూకంపం రాలేదు, ఆకు రాలినట్లు రాలేదు, జబ్బులు వచ్చాయి. చెడు సమాచారం ఎప్పుడు కూడా మనము స్ప్రెడ్ చేయొద్దు. మనకు తెలిసినా సరే స్ప్రెడ్ చేయొద్దు. మనకి తెలిసినా సరే నోరు మూసుకుని అక్కడ కూర్చుందాం, మంచి మాటలే మాట్లాడదాం, మంచి మాటలే చెప్దాం ఇంకొకరికి. మంచిగా దేవుని సన్నిధిలో విశ్వాసపు మాటలు మనము మాట్లాడదాం. చెప్పుడు మాటలు వినొద్దు, చెప్పుడు మాటలు మనం అనొద్దు. కాబట్టి ఇది నేర్చుకుంటే చాలా మటుకు 80% మార్కులు వచ్చినట్లే ఈరోజు మీకు. 80% మీరు ఈ సిలువ ధ్యానాలలో మీరు సక్సెస్ అయిపోయారు. ఈ రోజుకి ఇప్పుడు 80% ఇచ్చాను నేను. ఇంకా 15 రోజుల లోపలనే మనం ఇదన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుందాం కోర్సుని. చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయి, అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువాయు, యెఫున్నె కుమారుడగు కాలేబును. ఇంకా వాళ్ళకి ఆ తెగులు రాలేదండి, ఆ కరోనా వాళ్ళకి రాదు. హల్లెలూయా, రాదు. విశ్వాసము చెప్పున మనకు ఆ రోగాలు రావు. ఆ తెగులు వారిని ఏమీ చేయలేకపోయింది. మోషే ఇజ్రాయిల్ అందరిలో ఆ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మరి దీంట్లో ఎన్నెన్ని మాటలు వచ్చిందో తెలియదు, కానీ మరి మనం అందరం కూడా మన ప్రభు వైపు చూసి ఆయన మన యొక్క మాటలు ఆలకించే దేవుడు. మీ బెడ్రూమ్లో మీరు మాట్లాడుకున్నా కూడా అక్కడ చెవులు ఉంటాయి. ఆ యేసయ్య వింటూ ఉంటారు. ప్రతి చోట ఆయన చెవులు పనిచేస్తూనే ఉంటాయి. అసలు ఎక్కడో సిరియాలో మాట్లాడుకుంటే ఇక్కడ ఎవరు చెప్పేసేవారు? ఎలీషా చెప్పేసేవారు. ఎందుకంటే ఆయన వెళ్ళి వినేసి ఈయన చెప్పేసేవాడు. ఆయన వెళ్ళి వినేసి ఈయన చెప్పేస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి జ్ఞానికి కన్నులంట ఎక్కడుంటాయంట? తలలో ఉంటాయంట. జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయంట. జ్ఞానికి ప్రసంగి గ్రంథకర్త చెప్పాడు. కీర్తనకారుడు ఇలా అంటాడు తర్వాత, ఏమంటాడంటే, ప్రభువా నా నోటి మాటలు హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండునుగాక. హల్లెలూయా. ఈ మాటలు చెప్దాం. ప్రభువా నా నోటి మాటలు హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఈ రోజు నుంచి ఉండులాగున మాకు కృప చూపించమని. మా నోటిని ముట్టండి, మా చెవులను ముట్టండి. ప్రభా రోజు ఆ శిలువ యాగము చేసేటప్పుడు ఆ దొంగ ఎవరైతే నాయన నా తండ్రి ప్రభా విశ్వాసంతో మాట్లాడాడో అయ్యా, అతను అక్కడే సిలువ వేయబడ్డాడు. విశ్వాసముతో యేసే ప్రభువని నమ్మాడు. ఆ రోజే నిత్యరాజ్యంలోనికి ప్రవేశించాడు. ఎంత గొప్ప కృప ప్రభువా. దేవా, రెండవ దొంగ వలె మంచి మాటలు మా నోట ఉంచండి. ఇప్పటి వరకు మేము అలాంటి వాళ్ళమే అవ్వచ్చు,
అనేక విషయాలలో దొంగిలాం ప్రభు, అనేక విషయాలలో సమయాన్ని దొంగిలించాం, అన్నీ దొంగిలించాం. అనేక సందర్భాలలో మా నోటి మాటల దోషము చేత పట్టబడి ఈడవబడుతున్నాం. స్వార్థప్రియులుగా ఉన్నామేమో నా తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈరోజు నాయన మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము నీకు అంగీకారముగా ఉండులాగునా మాకు సహాయం చేయండి దేవా. ఈరోజు ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారందరూ జ్ఞాపకం చేసుకోండి, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. కొందరు తల్లులు ఇదిగో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలా ప్రార్థించాలో తెలియడం లేదంటున్నారు. అయా నోటి మాటలతో మా దేవుడు వాగ్దానం చేశాడు, ఈ బిడ్డనిచ్చినప్పుడు మేము ఎంతో సేవకులతో ప్రార్థింపచేశాము, మా బిడ్డల నిమిత్తం మేము అంగలార్చాము, వాడు కడుపులో ఉన్నప్పుడే మా బిడ్డ కొరకు మేము ఇన్ని ఆలోచనలు ఆలోచించాం, అవే నెరవేర్చబడాలి. కానీ ఈరోజు మా బిడ్డ చెడిపోయిన పరిస్థితిని మేము చూడం ప్రభువా. మంచి కార్యాలు జరుగులాగున మేము అయా కోరుకుని మా నోటితో మంచి వచనాలు పలుకుతున్నాం ప్రభువా, మా నోటితో ఆశీర్వాదపు ప్రార్థనలు చేస్తున్నాం ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా, నిన్ను ఘనపరుస్తున్నాం ప్రభువా. మా పరిస్థితులకు రాజువి నీవే ప్రభువా, మమ్మల్ని విడిపించడానికి సామర్థ్యము గల దేవుడవు, నిత్య సియోనులో మమ్మల్ని నడిపించే దేవుడవు నాయన, పరదేశులో మమ్మల్ని ఉంచే దేవుడవు నాయన, మమ్మల్ని నాయన శిష్యులని పిలిచిన దేవుడవు, దాసులని మమ్మల్ని పిలవలేదయ్యా. మేము ఎవరికి దాసులము కాము కానీ మా దేవుని యొక్క శిష్యులమని, మా దేవుని యొక్క కుమారులము కుమార్తెలమని మేము నమ్ముచున్నాము దైవమా. ఆయన మాకు ఇస్తానన్న ప్రతి వాగ్దాన నెరవేర్పు మా జీవితంలో జరుగునుగాక నాయన. ఈరోజు ఈ కరెక్షన్స్ అన్నీ మా జీవితంలో మేము చేసుకుంటున్నాం. ఆత్మకార్యాలు జరిగించి మీరే మహిమ పొందుకోమని నీ కృపగల హస్తానికి కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటున్నాను. వాక్యం వినుచున్న వారిని అప్పగించుకుంటున్నాను. యేసయ్య శ్రేష్ఠ నామములో ఈ ప్రార్థన, ఈ యొక్క వాక్య ధ్యానము నీ సన్నిధికి సమర్పిస్తూ అడిగి వేడుకుని జవాబు పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.